వచ్చే రెఫరెన్స్. సో, మనం రిస్క్ కంట్రోల్ చేస్తున్నాం ఫైన్. కంట్రోల్ చేసినంత మాత్రాన ప్రాఫిట్ అన్నిటికి వచ్చేస్తదా అంటే, మనం తీసుకున్న ఎంట్రీ బెస్ట్ అయి ఉండాలి మళ్ళా. బెస్ట్ ఎంట్రీ తీసుకున్నాక కూడా అక్కడ మనం ఆప్షన్ బయింగ్‌లో దేంట్లో తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని పర్ఫెక్ట్ రివార్డ్ రేషియో అనేది చూసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసినప్పటికి కూడా మళ్ళీ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేక కూడా చాలామంది అదైపోతారు. ఇవి ఒక్కటి కాదు, 2 కాదు, ఇట్లా చాలా ఉంటాయి మళ్ళీ. ఒకటి లింక్ అయి ఉంటుంది. బట్ అన్నీ ఉన్నప్పటికీ ప్రాఫిట్ తీస్తున్నప్పటికీ కూడా ఈ సైకాలజీ ఏం చేస్తుందంటే మేనేజ్ చేస్తుంటుందంట అనమాట. ఒక ట్రేడరు అవసరాన్ని బట్టి ఎలా మార్చుకోవాలా, ఎలా చేసుకోవాలనేది చూడు, మన ఓపిక కాపాడుతుంది. మీకు ఎందుకు అదే చెప్తున్నా అంటే, నేను ఎందుకు ఓపికతో ఉండాలంటే మొన్న కూడా ఒకటి చూసిరు అనుకుంటా. అంటే చెప్పడానికి అట్లీస్ట్ మనకు మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఇది ఈడుండి ఇట్లా ఇది క్రాస్ అయ్యి దాకా పోయింది అనుకో, అప్పుడు ఓపిక గురించి మాట్లాడుకోవచ్చు మనం. ఎందుకు అంటే ఓపికతోటి ఉంటే ఆ కన్సల్టేషన్ లో ఆ ఓపిక పేషెన్స్ ఏదైతే అంటామో ఆ పేషెన్సే మనకు కాపాడుతుంది ఎక్కడ చూసినా కూడా అవుతుంది. బట్ మనకు ఉండాలి అంత ఓపిక. టాపిక్స్ ఏదైతే చెప్తాను కదా, ఆ టాపిక్ ప్రాక్టీస్ చేసి దాని చార్ట్ ఏదో ఒకటి చేసి మీరు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫస్ట్ వీడియో అయిపోయి, సెకండ్ వీడియో అయిపోయి, 5 వీడియోలు 10 వీడియోల తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలన్నా చేయలేరు. అది అయిపోతుందా కథ, ఇక మళ్ళీ అది దాటిపోతారు మీరు. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలంటే కష్టం అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఒక వీడియో కంప్లీట్ అయిపోయింది అనుకో, నేను ఇట్లా వీడియోలు చేసుకుంటా పోతాక నాకు 2 years కూడా పట్టకపోవచ్చు. తొందరగా చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఈ లోపే మీకు మొత్తం మార్కెట్ మీద క్లారిటీ రావాలా. ఎందుకు నేను ఎట్లా అయితే వీడియోలు చేసుకుంటూ పోతున్నా, నేను ఈడ ఒక వీడియో చేయడానికి కొన్ని గంటలు పడుతుంది. నాకు రికార్డింగ్ ఏమో 2 గంటలు అవుతుంది. 1 గంట వీడియోకి 2 గంటలు రికార్డింగ్ అవుతుంది. అలా అంతా ఎడిట్ చేసి కట్ చేసేస్తే 1 hour మిగులుతుంది. సో రికార్డింగ్ కి 2 hours పడుతుంది. మిగతా వర్క్స్ అవి ఇవి చేసుకోవడానికి 3-4 hours పడుతుంది అనమాట. ఈ 3-4 hours ప్రాక్టీస్ చేయలేరా మీరు? నేను ఏదైతే చేస్తున్నా మీరు కూడా అదే ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయలేరా? చేస్తే ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతుంది. దానికి సంబంధించిన వెబినార్స్ ఉంటాయి మధ్యలో. జీసీ వాళ్ళకి వెబినార్స్ అయిపోయినాక లైవ్ లో కూడా వాటిని టెస్ట్ చేసుకుంటాం అనమాట. అప్పుడప్పుడు లైవ్లు కూడా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అనేది కూడా చెప్తాను. అన్ని ఫ్రూట్స్ మిక్స్లో ఇస్తాం, ఫైనల్ గా జ్యూస్ తీస్తాం చూడు, అట్లా జ్యూస్ తీయాలా అంతే. ఎన్ని నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా ఫైనల్ గా మనకు ప్రాఫిట్ రావాలి. సరే ప్రాఫిట్ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఇన్ని రోజులు రాళ్ళు ఎప్పుడు ఎట్లా వస్తుంది అంటే చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఒకటి ప్లాన్ చేసి కరెక్ట్ రిస్క్ రివార్డ్ రేషియో పెట్టి 1 minute లో ట్రేడ్ చేసుకుంటూ 1 minute లో ఎంట్రీ తీసుకుని 1 minute లో ప్లాన్ చేస్తున్నా. 1 minute లో 95% ఫెయిల్ అవుతారు అందరు. నేను ఎందుకు చేస్తున్నా అంటే 1 minute లోనే అయ్యింది, మిగతా టైం ఫ్రేమ్ లో చేయలేమా అని. ఓకే, సో అందుకే మీకు ఇంట్లో చెప్తున్నా. సో ఇంట్లో నేను చేస్తున్నా కాబట్టి ఓకే, మీరు ఇదే నాలెడ్జ్ తోటి ఏమైతే నేర్చుకుంటామో మార్కెట్ లో అదే తీసుకొచ్చి మనం అప్లై చేస్తాం. 1 minute లో కాదు, 5 minutes లో చేయొచ్చు, 3 minutes లో చేయొచ్చు, 15 minutes లో చేయొచ్చు, 1 hour, 2 hours, 1 day, వీక్లీ, ఏ క్యాండిల్ అయినా సరే చేసుకున్నా పోతే టైం ఫ్రేమ్ పెరిగే కొద్దీ మీకు డ్యూరేషన్ అనేది పెరుగుతుంది, టైం అనేది పెరుగుతుంది, పేషెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ పేషెన్స్ అనేది అలవాటు చేసుకోవాలా. ఒక ట్రేడర్ ఏం చెయ్యాలి, ఎట్లా ప్లాన్ చేయాలి, ట్రేడర్ అవ్వాలంటే ఎట్లా అనేది ట్రేడర్ కావాల్సినవి మాట్లాడుకుంటాం అంతే తప్ప పనికి మాలిన చెత్త అంతా తీసేస్తాం అనమాట. ఎందుకు పనికి మాలిన చెత్త అంటున్నామంటే, ఇప్పుడు చూడండి, మీరు ఏం నేర్చుకోకుండా కామ్గా కూర్చున్న తర్వాత ఏదో ఒకటి ఇన్వెస్ట్ ఏదో చేసుకొని కూర్చోవచ్చు. కానీ ఇటు నాలెడ్జ్ అనుకొని కష్టపడి డైలీ ఎఫర్ట్ పెడుతున్నామని నేర్చుకుంటున్నామని అనుకుంటున్నారు కదా, ఆ కంటెంట్ నిజంగా కరెక్ట్ అయితే ఫైన్. కానీ కరెక్ట్ కాకపోతే రివర్స్లో వెళ్తున్నారని అర్థం. రివర్స్లో వెళ్ళడం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఓ నేను నేర్చుకుంటున్నా, డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా, 4 గంటలకు వస్తున్నా, ఇంతసేపు చూస్తున్నా, ఆఫీస్ అవర్స్ అయిపోయాక దీని మీద 4 గంటలు తెల్లందాకా ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంత మైండ్లో ఉంటుంది, ఇంత కష్టపడుతున్నా అనిపిస్తుంది. మీ ముందు ఒక అతను కామ్గా కూర్చొని ఇన్వెస్ట్ చేసుకొని కూర్చుండి అనుకుందాం. అతను 1 year తిరిగేసరికి ఒక 10%, 15% రిటర్న్ వచ్చింది, హ్యాపీ ఫీల్ అయ్యిండు. మీకు చూసుకుంటే ఒక 5 లక్షలు 6 లక్షలు లాస్ కనబడ్డది, లేకపోతే 2 లక్షలు 3 లక్షలు కనబడ్డది. అప్పుడు ఏం చేస్తారు? మైండ్లో ఏమనిపిస్తుంది? నేను ఇంత కష్టపడ్డా, ఇన్ అవర్స్ టైం పెట్టినా, ఇంత చేసినా, అది చేసినా, ఇది చేసినా, అయినా సరే నాకు ఇంత లాస్ వచ్చింది. మావాడు ఏం చేసిండో, మావానికి పైసలు వచ్చినాయి, పోయి అని అడుగుతావు. ఏంది బ్రో ఏం చేసినావు అంటే, ఏం లేదు ఇన్వెస్ట్ చేసిన ఇట్లాంటి స్టాక్స్, నేను కాదు వాడేవాడో ఇచ్చిండు అట్లా పెట్టినా, నేను కూడా ఒక 2-3 తీసుకున్నా, అవి కూడా ప్రాఫిట్ వచ్చినాయిరా అంటే, గుడ్డిగా చేస్తేనే ప్రాఫిట్ వస్తున్నాయి అని చెప్పేసి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇంటర్డేలో పైసలు రావు, ఇంటర్డేకి పనికిరాదు, ఇంటర్డేలో అది రాదు ఇది రాదు అని మీరు అంటారు. ఎందుకు? మీకు ఎగ్జాంపుల్ మీరే, మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీరే మొత్తం డిసిషన్ తీసేసుకుంటారు. ఏమని? మార్కెట్ రాదు, ఎందుకంటే నాకు రాలే కాబట్టి. అవునా కదా? కానీ ఎప్పుడన్నా అనుకున్నారా, ఇంతమంది లాస్ట్ లో ఉండుంటారు, ఈడ మంది చూస్తారు, ఇంతమంది ఈజీగా లాస్ట్ లోనే ఉంటారు. కానీ ఎవరన్నా అనుకున్నారా, మనం ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏదైతే ట్రేడ్ చేస్తున్నాం, ఏదైతే బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్, సపోర్టు, రెసిస్టెన్స్, డిమాండ్, సప్లై, ఇవన్నీ నిజమా అనే డౌట్ వచ్చిందా? అసలు అది నిజం దానికి మనం టైం స్పెండ్ చేస్తున్నాం, నిజమైన కంటెంటేనా, అసలు పనికొచ్చేదేనా, మార్కెట్లో పనిచేస్తుందా అనేది పోనీ నిజం చెప్పండి. మీరు ఇన్ని యూజ్ చేస్తున్నారుగా, పర్ఫెక్ట్ గా పనిచేసిందా? అన్ని పని చేసినప్పటికీ మీకు లాస్ వచ్చిందంటే అర్థమైంది, మీరు తప్పు చేస్తున్నారని అర్థం. మీరు కరెక్ట్ గా ప్రాసెస్ ఫాలో అవుతున్నారంటే అర్థమైంది, మీరు నేర్చుకున్నది కరెక్ట్ కాదని.
ఏదో ఒకటైతే కరెక్ట్ కాదు కదా అందులో. మళ్ళీ 2 కరెక్ట్ అయి ఉంటే మళ్ళీ ప్రాఫిట్ రావాలి కదా. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 1 ఇయర్ మొత్తం కూర్చుంటే ప్రాఫిట్ రాకపోవడం ఏంది? అట్లీస్ట్ ప్రాఫిట్ పక్కన వేయండి, ట్రేడింగ్ వచ్చినోడు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాడు. ఓకే, మార్కెట్ బాగున్నా బాగలేకపోయినా ప్రాఫిట్ రాకపోవచ్చు, బట్ మీ క్యాపిటల్ మీకు ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మార్కెట్లో ఇంకేం చేస్తాం? మనం ఎక్కడో పోయినాం ఏదో అడవిలా ఒక ముసలు వచ్చి ఒక కాలు వీక్తుంది, ఒక పులి వచ్చి చెయ్యి వీక్తుంది, ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో వీక్తుంది. ఓకే, ఇవన్నీ ఏది పడితే అది వీక్కొని పోతుంటాయి. ఓకే, ఫైనల్ గా చచ్చిపోతారు. ఆడ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఎట్లా బతికొస్తారు చెప్పండి? ఫస్ట్ ఏదైనా సరే, ఏ యానిమల్ వచ్చినా కూడా భయం అవుతుంది, మనకు కంగారు అవుతుంది. దాని గురించి మనకు పెద్ద పరిచయం ఏం లేదు, మన ఇళ్ళలో పెంచుకోం కదా ముసళ్ళు అవి ఇవి, సో పెంచుకోం కాబట్టి దానితో భయం అవుతుంది. కంగారు పడి ఆడ ధైర్యం రాకపోతే ఫస్ట్ అటెంప్ట్ లో కొంచెం తెలివిగా ఆలోచించకపోతే అది ఈజీగా తినేస్తుంది మనం. ఓకే, కొంచెం కంట్రోల్ చేసుకొని భయపడ్డా సరే కొంచెం డీల్ చేసేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ మనం రక్షించుకోవాలి. ఒక చెట్టు ఏదో కాపాడుకోవడానికి ట్రై చేయాలి. సేమ్ మార్కెట్ లో కూడా నీ క్యాపిటల్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. నువ్వు మార్కెట్ లో ఉండాలి. నువ్వు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తావు. ఏది ఓ క్యాండిల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఏది పడితే అది అడ్డదిడ్డంగా చేసుడు కాకుండా ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయడం. గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయండి. ఒక ఏరియా ఇది ఈడ రిజెక్షన్ వచ్చింది, ఈ ఏరియా మంచిది అనుకున్నాం. ఓకే ఫైన్, ఈడ రిజెక్షన్ వచ్చింది, ఎంట్రీ పెట్టినాం, స్టాప్ లాస్ పెట్టినాం, టార్గెట్ పెట్టినాం. ఈ 3 పెట్టిన తర్వాత మళ్ళీ మనం పోయి గెలుకొద్దు దాన్ని. ఓకే, లాక్ చేసేసినాం అన్నట్టు వదిలేయండి దాన్ని. లాక్ చేసేసినాం అంటే ఇక మన చేతిలో ఏం లేదు, ఏమన్నా కానీ. ఓకే, కంప్యూటర్ పేలిపోయినా కూడా మనం ఇంకే దానికి వెళ్ళకొద్దు. కళ్ళతో చూసే కొద్దీ కిందికి మీదికి అవుతుంది పానం. గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, ఈ 2 క్యాండిల్ చూస్తేనే కింది మీదికి అయిపోతుంటది పానం. కంట్రోల్ చేసుకోండి. స్టాప్ లాస్ ఇట్టేదాకా లేకపోతే టార్గెట్ ఇట్టేదాకా కూర్చొని వెయిట్ చేయండి. అది పోతుంది. ఎన్నోసార్లు 4 సార్లు పోయి మన ఎంట్రీ పాయింట్ ని టచ్ చేసి కూడా వస్తుంది. రానియండి, పోయేదేముంది, రానియండి. ఇప్పుడు ఈడ ఎగ్జాంపుల్ ఒకటి చిన్న చెప్పాలనా, ఈడ ఎన్నో కొంచెం కింద పెట్టినాం స్టాప్ లాస్ ఈడ. అవునా, ఇది ఎంత కన్సల్టేషన్ అయింది, మనం ఈడ ఎంట్రీ తీసుకున్నాం. ఈడ పోయింది, బ్రేక్ అవుతుంది అనుకున్నాం, కింద బ్రేక్ అయింది. కింద బ్రేక్ అయిందా, సెల్లర్స్ అందరు యాడ్ అయి ఉంటారు, అందరు సెల్లర్ ఎగేసుకొని యాడ్ అయి ఉంటారు. ఇది మళ్ళీ పోయి మన టార్గెట్ హిట్ అయింది. ఆ నమ్మకం ఉండాలా మీకు. మీ స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా ఏది హిట్ అయినా ఒకేలాగా ఉంటుంది. అది హిట్ అయింది అనుకో, టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అయినా గొప్ప విషయమే. మీరు టార్గెట్ హిట్ అయినా గొప్ప విషయం. టార్గెట్ హిట్ అయితేనే గొప్ప వాళ్ళు, స్టాప్ లాస్ హిట్ అయితే గొప్ప వాళ్ళు కాదన్నట్టు ఏమి ఉండదు. ఏది హిట్ అయినా గొప్ప విషయం. మీరు ఓపికతో ఉన్నంతసేపు. ఎందుకంటే మీరు స్టాప్ లాస్ 1:4 పెట్టిర్రు అనుకో, స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి 5 నిమిషాలు అయితే టార్గెట్ హిట్ అవ్వడానికి 4 రెట్లు టైం పడుతుంది, అంటే 20 నిమిషాలు పడుతుంది. అంటే టార్గెట్కే ఎక్కువ టైం కావాలా. సో అందుకే టార్గెట్లో కూడా ఎక్కువ బుక్ చేయడు. స్టాప్ లాస్కి 5 నిమిషాలే వెయిట్ చేసిన, టార్గెట్కి 5 నిమిషాలే వెయిట్ చేస్తా అంటాడు. అందుకే ఎక్కువ తీసుకోరు మనీ ఇంటికి. టార్గెట్కి వెయిట్ చేయాలా, టార్గెట్కి వెయిట్ చేస్తేనే సాధ్యమవుతుంది. ఒకసారి వెయిట్ చేసి చూడండి. మనం ఎన్నోసార్లు వెయిట్ చేయలేదా చెప్పండి. ఆ పేషెన్స్ మనకు ఉండాలి. ఫస్ట్ నిన్న ప్లాన్ చేస్తాం, సెకండ్ ఆ ప్లాన్ ప్రకారం మార్కెట్ ఓపెన్ కాకముందుకు బై సైడ్ ఉండాలా, బేర్ సైడ్ ఉండాలా డిసైడ్ చేసుకొని మన బయ్యింగ్ ఏరియా వరకు వెయిట్ చేస్తాం. బయ్యింగ్, సెల్లింగ్ ఏరియా. ఓకే, మీ బయ్యింగ్ ఏరియా, సెల్లింగ్ ఏరియా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి ఎంట్రీ మోడల్ ఏంది. ఓకే, మీరు ఇన్సైడ్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, నేను జస్ట్ రిజెక్షన్ వస్తే వేసేస్తా. ఏ క్యాండిల్ ఏ ప్యాటర్న్ ఉండదు నాకు. ఓకే, రిజెక్షన్ లేకపోతే ఇన్సైడ్ ఏదో ఒకటి అనుకున్నాం, దీని మీద ఎంట్రీ పెడతావు. ఆర్డర్ ఎగ్జిక్యూషన్ విత్ ఎస్ఎల్ టార్గెట్. ఓకే, తర్వాత ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము నిజానికి ఒక గంట అయినా సరే మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నామో లేదా చెక్ చేసుకోండి. రేపటి మార్కెట్ కోసం ఏదో ఒకటి హోల్డ్ చేసి వదిలేసి తెల్లారి చూసుకుందాం అన్నట్టు కాకుండా ఒక గంట చూసి చార్ట్ మీద డ్రా చేసి పెట్టుకుంటున్నామా లేదా చూసుకోండి. ఓకే, చార్ట్ మీద డ్రా చేసుకొని పెట్టుకోండి. ఇది నా ప్లాను. ఓకే, రేపు బయ్యింగ్ ఏరియా ఇది, సెల్లింగ్ ఏరియా ఇది, గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది, పక్క కోతేది, వెనక కోతేది అని ఒకటి రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్నాక ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిరాం కదా అని చెప్పి ప్లాన్ని పట్టుకొని ఊలాడి అదే చేస్తామని రూల్ ప్రకారం వెళ్ళాలని చెప్పి అదే చేసుకోవాలని చెప్పి ఒక బల్లగుద్ది చెప్తుంటారు కదా, అట్లా అవసరం లేదు. అక్కడ సైకాలజీ వీక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాన్ తప్ప వేరే దిక్కు ఉండదు కాబట్టి అవే ఫాలో అవుతుంది. మనం ప్లాన్, మన రూల్స్ మనం క్రియేట్ చేసుకుంటామా, అవి అవసరం ఉన్నప్పుడు మనం బ్రేక్ చేసుకుంటాం. ఓకే, అవునా కదా. అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం, డోర్ ఉంటుంది, డోర్లోకి వెళ్ళి పోతాం బయటికి, మళ్ళీ డోర్లోకి వెళ్ళి ఇంట్లోకి వస్తాం. కానీ డోర్ కాడ సిలిండర్ ఉందనుకో, సిలిండర్ ఏమన్నా కాలిపోతుంది అనుకో, మనం ఇంకో దగ్గర గోడ ఇరుకొట్టుకొని బయటకు పోవాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి. ఇది ఎప్పుడు పని చేస్తుంది అంటే సైకాలజీ అనేది డెవలప్ అయినప్పుడు మార్కెట్ అడ్జస్ట్మెంట్, ట్రేడ్ అడ్జస్ట్మెంట్, రిస్క్ అడ్జస్ట్మెంట్ అయితే ఇలాగ అవుతుంది. ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేయడం అనేది మీ సైకాలజీని బేస్ చేసుకుని ఉంటుంది. మీరు ఆలోచించే విధానం, ప్రస్తుతానికి మార్కెట్ ఏం జరుగుతుంది దాని ప్రకారం మీరు ఆలోచించాలి. మీ ఆలోచన విధానం అప్పుడు మారాలి. సో ఓకే, తర్వాత తెల్లారి మార్కెట్ ఓపెన్ అయింది. ఇది నిన్న ప్రైస్ క్లోజ్ అయింది, నిన్న కిందికి వచ్చింది ప్రైస్. మార్కెట్ ఈడ ఓపెన్ అయింది అనుకో, ఇది ఈడికి వచ్చిపోతుందా, ఇది డిమాండ్ లెక్క పనిచేస్తుంది. డిమాండ్ అండ్ సప్లైలా ఈడికి వస్తే బై చేయాలి. కానీ ఇది చాలా పెద్దగా ఉందనుకో, ఇది సెల్ చేస్తాం అనమాట. ఈడికి కౌంటర్ ట్రెండ్లో. లేదు ఇంకా పెద్దది అంటే సెల్ అదే చేస్తాం డైరెక్ట్గా.
లేదు దగ్గరనే ఈడ ఓపెన్ అయిందంటే వెయిట్ చేస్తాం, ఈడ టచ్ కాగానే ఈడకెళ్ళి బయింగ్ చేస్తాం. సో ఓపెనింగ్ని బట్టి మనం బయింగ్ ఏరియా సెల్లింగ్ ఏరియాలు అనేది డిసైడ్ అవుతాం తెల్లారి. సరే, మళ్ళీ తర్వాత రిజెక్షన్ ఇన్సైడ్ క్యాండిల్. ఎంట్రీ ప్యాటర్న్ ఏంది? ప్యాటర్న్స్ ఉంటే ఎంట్రీ ప్యాటర్న్స్ లేకపోతే నా లెక్క రిజెక్షన్ మీదనో. రిజెక్షన్ ఎందుకు వేస్తా అంటే దాని మీద చాలా ప్రాక్టీస్ చేసిన కాబట్టి రిజెక్షన్స్ మీద చూస్తురుగా 1 minute లో రిజెక్షన్ మీద వేస్తుంటా నేను. 1 minute లో రిజెక్షన్ మీద వేసి అదే క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టడం అంటే ఇంపాసిబుల్ అంటారు, బట్ పాసిబుల్ అవుతుంది అన్న విషయం నేను చెప్పడానికే నేను చేస్తున్నది. 1 minute లో జరుగుతాయి అన్నీ. నేను చేసినప్పుడు మీరు ఎందుకు చేయరనే నమ్మకం ఇస్తాను అనమాట, మీకు కాన్ఫిడెంట్ ఇవ్వడానికి ఇవన్నీ చేస్తున్నా. ఫైన్. కాకపోతే మీరు ఏదైనా తీసుకోండి, మీ ఏరియాకి వచ్చినాక మీరు దేన్ని బేస్ చేసుకొని బై చేస్తారు. ఫస్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చినా బై చేసేస్తాం, రిజెక్షన్ క్యాండిల్ వచ్చినా బై చేసేస్తాం, లేకపోతే ఇవేవో ఉంటాయి కదా హ్యామర్లు, అవి సుత్తెలు, గడ్డపారలు, అవన్నీ ఏదో ఒక క్యాండిల్ వచ్చినప్పుడు బై చేస్తాం. అది పెట్టుకోండి ఏదో ఒకటి. అది ఎంట్రీ ప్యాటర్న్ అనమాట. ఎంట్రీ తీసుకోవడానికి అది రావాలా, మన బయ్యింగ్ ఏరియాలో ఎంట్రీ తీసుకోవడానికి ఇది రావాలా, సెల్లింగ్ ఏరియాలో ఇది ఎంట్రీ తీసుకోవడానికి ఇది రావాలా. ఏరియాలో బయట ఉంటే మనం ఎందుకు ట్రేడ్ చేస్తాం? అది ట్రేడ్ అన్నారు, రన్నింగ్ ట్రేడ్ అంటారు. ఓకే, ఆర్డర్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాం ఆ ప్యాటర్న్ ద్వారా. ఎంట్రీ తీసుకున్నాక మనం ఏం చేస్తాం, వెంటనే స్టాప్ లాస్ క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇంత రిస్క్ పెట్టాలి కాబట్టి ఇంత స్టాప్ లాస్ పెట్టినాం, టార్గెట్ ఇంతవరకు పెట్టుకున్నాం. 1:3 మినిమం ఉండాలని నేను చెప్తుంటా, బట్ మీరు ఎంత పెట్టుకుంటారు అనేది మీ లెక్క ప్రకారం మీ ఇష్టం. సో ఓకే, మార్కెట్ ఎగ్జిక్యూషన్ పెట్టినాక ఏం చేస్తారు, ఈడికెళ్ళి ట్రేడ్ అయిపోయింది, మీ 4 పాయింట్లలో ట్రేడ్ అయిపోయింది మీది. మీరు చేయాల్సిన ట్రేడ్ ఇంతే. తర్వాత పేషెన్స్ ఏడికెళ్ళి రావాలా, మీకే రావాలా టార్గెట్ హిట్ అయ్యేంత వరకు. ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయింది అనుకో టక్కుని హిట్ అవుతుంది, కొంచెం టైమే పడుతుంది. టార్గెట్ 1:4 పెడితే 1:4 అంటే ఎంత, లాస్ ఎంత అయితే ఉంటుందో దానికి 4 రెట్లు అని. అంటే మీకు లాస్ అవ్వడానికి పేషెన్స్ ఎంతైతే ఉంటుందో దానికి 4 రెట్లు పేషెన్స్ ఉండాలా టార్గెట్ హిట్ అవ్వడానికి. ఓకే, అప్పుడు ఆ పేషెన్స్ అనేది 5th పాయింట్లో ఉండాలా, టార్గెట్ కానీ స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు. ఇది కంప్లీట్ అయిందా ఈ 5 పాయింట్లు? ఈ 5 పాయింట్లతో కంప్లీట్ చేసుకుంటూ ఒక 3 months చేసిరనుకో, ఆ 3 monthsలో ప్రాఫిట్లో ఉంటే మీకు ట్రేడింగ్ వచ్చినట్టు. ఓకే, అది కూడా బేసిక్సే. 3 months ది నేను ఎక్స్పీరియన్స్ అంటాను. ఓకే, అదే 1 year చేసినామంటే 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని తిరుగుతాం అనమాట. అదే 3 years 4 years చేస్తే అంత అవసరం లేదు. 1 year చేసి చూడండి, మొత్తం మీ ట్రేడింగ్ స్టైలే మారిపోతుంది. ఇవి పాటించే సత్తా ఉందా లేదా అని ఒకసారి మనకు క్వశ్చన్ వేసుకొని చూసుకోండి. అందరికి చెప్తున్నా, ఒక లెక్క ప్రకారం వెళ్తేనే ప్రాఫిట్ అనేది ఉంటది. ఓకే, ఈడ రిస్క్ మేనేజ్ చేయడం రాదు చాలా మందికి, ఎందుకంటే ఎవరు చెప్పాడు కాబట్టి దాని గురించి. ఓన్లీ బై, కాల్, సెల్లు, పుట్టు ఇవే ఉంటాయి. ఎంట్రీలు కాళ్ళు కావు, ఎవ్వరు కాల్స్ అవసరమే లేదు దునియాలా. మీకు మీరే వెపన్ అయిపోవాలా. కాళ్ళు గీళ్ళు అంటే కాల్స్ ఇచ్చేటోడే బతుకుతాడు. నిజంగా అంటున్నా, మీరు 1 lakh క్యాపిటల్ ఉంటే 1 lot తోటే ట్రై చేయాలా, ఎక్కువ అది చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా 5% నుంచి నేను చేయను. 1 lakhకి 2 lots తీసుకోవడం కొంచెం అగ్రెసివ్ నా లెక్క ప్రకారం. 1 lakhలో ఎన్ని అయితే తీసుకోవచ్చు అన్ని తీసుకోవడం అంటే ఏం లేదు, నున్నగా బ్లేడ్ తెచ్చుకొని మనం గీక్కున్నట్టు ఉంటుంది. ఓకే, నిజం చెప్తున్నా, నేను డైరెక్టే చెప్తున్నా. నేనేం మీరు ఎంతమంది తిట్టినా కూడా నేను ఇవే చెప్తా. మీ ట్రేడ్ మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు రేపు కాబోయే ట్రేడర్లు. ఓకే, మీరు జస్ట్ పేపర్ ట్రేడ్ చేసినా సరే, ప్రాక్టీస్ చేసినా సరే, పేపర్లో రాసుకున్నా సరే, మీరు ఒక్కసారి పేపర్లో రాసుకుందని ఆ రిజల్ట్ అన్న ఫాలో అవ్వండి 3 months. మీకు తెలుస్తుంది మీకు ఎంత సీన్ ఉందనేది మీకు తెలుస్తుంది, మీకు సీన్ ఉందా లేదనేది నాకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ యాక్షన్ కోర్సు. ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ యాక్షన్ ఒకటే ఉంటుందని కాదు, A to Z చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు. ఓకే, BTST చేసే వాళ్ళు ఉంటారు, ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయేటోళ్ళు ఉంటారు, మినిమం మూమెంటం క్యాప్చర్ చేసేటోళ్ళు ఉంటారు, ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసేటోళ్ళు ఉంటారు, ప్రైస్ యాక్షన్ మీద అడ్వాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అసలు నేర్చుకోవడానికి, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలామంది ఉంటారు. పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలోకి దిగాలని చాలామంది అనుకుంటారు. స్వింగ్ ట్రేడర్ అవుదామని, పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా, స్కాల్పింగ్ ఎట్లా చేయాలి, A to Z మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా. సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు 2 years పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి, కంప్లీట్ ట్రేడర్స్కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి. సో ఈలోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు. ఆల్రెడీ ఒక 10-11 వీడియోలు ఏమో చేసిన, ఒక 15 వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి, అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. కొంచెం మెల్లమెల్లిగా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకేనా? సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు. ఇక్కడనే ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్. కానీ మళ్ళీ దీని తర్వాత కూడా మీరు ఇంకెక్కడికి పోయి కూడా పైసలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉంటుంది. ఓకే, పైసలు పెట్టకుండా ప్లాన్ చేస్తున్నా. ఎందుకు అంటే మీరు ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాం ఇంట్లోనే. బట్ దీనికోసం మాత్రం ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైతే మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి. దాని వీడియో డిస్క్రిప్షన్లో మీకు డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి. ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, వీడియో ఉంది కదా,
ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి. ఈ డీమ్యాట్ అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్గా ఉంటే ఆ తర్వాత మీరు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా, mrtraderofficial.com అని. సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా, మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది. లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది. మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే 1 వీక్లో మీరు అప్రూవల్ అయిపోతారు. ఓకేనా, 1 వీక్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు, నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా. ఓకేనా, ఫైన్. మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. సెర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి. ఎందుకు అంటున్నా అంటే మీరు సెర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున్న ఫేక్ ఛానల్స్ మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అందులో. ఓకేనా, ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్, దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.